హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ఇప్పుడు తీవ్రంగా మారింది. ఈ విషయంపై విద్యార్థులు నిరసనలు తెలుపుతుండగా ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 1975లో యూనివర్సిటీ ఏర్పాటైనప్పుడు ప్రభుత్వం 2324 ఎకరాలు కేటాయించింది. కానీ కాలక్రమంలో వివిధ కారణాల వల్ల ఈ భూముల్లో కొంత ప్రభుత్వం తిరిగి తీసుకుంది. ముఖ్యంగా 2003లో 400 ఎకరాలను ఐఎంజీ అకాడమీకి కేటాయించింది. అయితే ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడంతో 2006లో ప్రభుత్వం ఆ భూములను తిరిగి తీసుకుంది. ఇప్పుడు అదే భూమిని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన టీజీఐసీసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ విద్యార్థులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. యూనివర్సిటీ పరిసరాల్లో అడవులు, ప్రకృతి సంపద నాశనం అవుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హెలీప్యాడ్ ప్రాంతం, పికాక్ లేక్, మష్రూమ్ రాక్స్ వంటి ప్రదేశాలు ఈ పనుల వల్ల నాశనం అయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు అంటున్నారు. ఇవి యూనివర్సిటీ కోసం కాకుండా వాణిజ్య ప్రాజెక్టుల కోసం వినియోగించబడడంతో భవిష్యత్తులో మరిన్ని భూములు కోల్పోతామనే భయం విద్యార్థుల్లో ఉంది. ప్రభుత్వం మాత్రం ఈ భూములు యూనివర్సిటీకి సంబంధించినవి కావు అని అంటుంది. 400 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, పారదర్శకంగా టీజీఐఐసి ద్వారా చేయనున్నామని చెబుతుంది. యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఈ విషయంపై మిశ్రమంగా స్పందిస్తోంది. ఈ వివాదంపై రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా కొందరు నాయకులు, పర్యావరణ కార్యకర్తలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అయితే మరోవైపు అభివృద్ధి అవసరమని, పరిశ్రమలు రానివ్వాలని కొందరు వాదిస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ భూమిపై ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకూడదని తాత్కాలికంగా ఆదేశించింది. ప్రభుత్వానికి భూమి అభివృద్ధికి తక్షణ అవసరం ఏమిటో వివరించాలని కోరింది. విద్యార్థుల నిరసనలపై కూడా ఈ తీర్పు ప్రభావం చూపింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత వారు తమ నిరసనను విరమించుకున్నారు. అయినప్పటికీ భూమిని పూర్తిగా యూనివర్సిటీ అధికారిక హక్కులోకి తీసుకురావాలని, దీనిపై మరింత స్పష్టత కావాలని విద్యార్థులు ఇంకా డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాల్సిందే. అయితే ప్రస్తుతం కోర్టు నిర్ణయం, ప్రభుత్వ చర్చలు, విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.